హాయ్ హలో వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఆషాఢం స్పెషల్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. తెలగపిండి మునగాకు పప్పు. ఈ తెలగపిండి మునగాకు పప్పుని ఆషాఢ మాసంలో కంపల్సరీ తినాలి అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. అలాగే పప్పు ఉడికించుకునేటప్పుడు మనం తర్వాత వచ్చిన నీళ్ళను కూడా పాడే అవసరం లేకుండా కట్టి కింద తాలింపు పెట్టుకుని అన్నంలో కలుపుకుని తినవచ్చు. ఈ వాటర్లో కూడా ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి, అందుకని అవి కూడా పాడే అవసరం లేకుండా ఇలా చేసుకుని పప్పు అలాగే కట్టిని ప్రిపేర్ చేసుకుని తినవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక 100 గ్రామ్స్ వరకు కందిపప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఈ కందిపప్పుని 1-2 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ పోసుకుని ఇలా స్టవ్ పై పెట్టుకుని కందిపప్పును ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ ఏమైనా మళ్ళీ తగ్గుతూ ఉంటే కనుక మనం ఒకసారి చూసుకుంటూ మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఈ పప్పును ఉడికించుకోవాలి. ఈలోపు మునగాకుని మనం తీసుకుని ఇలా ఆకుల్లా తీసేసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని ఉంచుకోవాలి. మునగాకు మన ఇష్టం, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా హెల్త్కి మంచిదే కాబట్టి పర్వాలేదు. తర్వాత ఒక 75 గ్రామ్స్ వరకు తెలగపిండిని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ పంచదారను కూడా వేసుకోవాలి. పంచదార వేసుకోవడం వల్ల తెలగపిండి ఏమైనా వగరుగా ఉంటే కనుక అలా లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటినన్నిటిని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మనం పప్పులో ఈ తెలగపిండి వేసుకుని తర్వాత మిక్స్ చేసుకుంటే ఇవన్నీ సరిగా మిక్స్ అవ్వవు, అందుకని ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం పప్పు ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేద్దాము. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకు ఉండేటట్టుగా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ మునగాకు తెలగపిండి వేసి ఉడికించుకుంటాం కాబట్టి. చూసారా, లైట్గా ఇలా పలుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పులోకి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ముందుగా తెలగపిండిలో కూడా కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆపేసుకుని ఇది కిందకి దించేసుకుని ఒక గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నెలోకి ఇప్పుడు ఈ పప్పులో ఉన్న వాటర్ని వార్చుకోవాలి. పైన ఒక ప్లేట్ పెట్టేసుకుని ఇలా మనం వార్చేసుకుంటే మనకు కట్లీ రెడీ అయిపోతుంది. లేదంటే ఏదైనా స్టైనర్ పెట్టుకునైనా చేసుకోవచ్చు ఒకవేళ ఈ ప్రాసెస్ రాకపోతే కనుక. ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా కడిగి ఉంచుకున్న మునగాకుని అలాగే అన్నీ మిక్స్ చేసుకుని ఉంచుకున్న తెలగపిండిని కూడా వేసేసుకుని గరిటని రివర్స్లో పెట్టుకుని కలుపుకోవాలి. ఇలా మనం నార్మల్గా కలిపేస్తే కనుక పప్పు పేస్ట్ కింద అయిపోతుంది, అందుకని ఇలా గరిటని రివర్స్లో పెట్టుకుని ఒకసారి కలుపుకుని ముందు మనం పప్పు వార్చుకున్నప్పుడు కొద్దిగా వాటర్ని ఉంచుకుని వార్చుకోవాలి. ఒకవేళ అలా లేదు అనుకుంటే ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా బాగా పొడి పొడిగా అనిపిస్తే కనుక మనం పప్పు వార్చుకున్న వాటర్నే కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోవాలి, నార్మల్ వాటర్ వేసుకోకూడదు. ఇప్పుడు ఈ పప్పు మీద వాటర్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ వరకు అలా కుక్ చేసుకోవాలి. అదే మీడియం ఫ్లేమ్ పెట్టేస్తే మళ్ళీ అడుగు అంటేస్తుంది. ఇప్పుడు చూసారా, ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత పప్పు అంతా కూడా బాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు వీటి రెండింటికి కూడా తాలింపు పెట్టుకుందాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రబ్బల్ని వేసుకోవాలి. మీకు ఎలా ఇష్టమైతే అలా ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు, కానీ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఇవి కూడా ఒకసారి ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసేసుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా మీరు కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఒక 2 ఎండుమిర్చి అలాగే 4 పచ్చిమిర్చిని వేసుకున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పోపు దినుసులు అన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నుంచి కొద్దిగా పోపుని తీసుకోవాలి. ఒక వెల్లుల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిరపకాయ అన్నీ కూడా వచ్చేలాగా చూసుకుని మనం ముందుగా తీసి ఉంచుకున్న పప్పు మీద నీళ్ళల్లో వేసేసుకోవాలి. అదే కత్తిలో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికి ఉంచుకున్న ఈ పప్పుని వేసేసుకోవాలి. ఇలా పప్పు వేసేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అది టేస్ట్ చూసుకోవాలి. మనం తెలగపిండిలోనే వేసుకున్నాము, అలాగే పప్పులో కూడా వేసుకున్నాం కాబట్టి ఒకసారి టేస్ట్ చూసుకుని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. నేనైతే ముందు వేసుకున్నవి పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు ఇలా అంతా కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత చూసారు కదా ఎంత పొడి పొడిగా కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. అంతేనండి, మనకు ఎంత టేస్టీగా ఉందో తెలగపిండి మునగాకు పప్పు రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. అలాగే పప్పు రెడీ అయిపోయింది, పప్పు మీద నీళ్ళతో కట్టు కూడా రెడీ అయిపోయింది. రెండు కూడా అన్నంలోకి మిక్స్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మరిన్ని మంచి మంచి వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.